గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేసు వివరాలకు వస్తే ఒక వ్యక్తి తను 5 అడుగుల 7 ఇంచులు హైట్ ఉన్నాడు. 5 feet 7 inches ఉన్నాడు ఆయనకి కొంచెం హైట్ పెంచుకోవాలన్న సీరియస్ డిజైర్ పుట్టింది. సో ఆయన కొంత హోంవర్క్ చేశాడు. వెబ్సైట్లో చెక్ చేస్తే గ్లోబల్ హాస్పిటల్స్ వాళ్ళు ఇలాంటి ఆపరేషన్స్ చేస్తారని వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు. గ్లోబల్ హాస్పిటల్ అంటే లకడికప్పుల్. ఓకే. ఇది 2016లో జరిగింది. జడ్జ్మెంట్ మొన్న వచ్చింది. సో దీంట్లో ఏం జరిగిందంటే ఒక సుదీర్ఘమైన పోరాటం తర్వాత జడ్జ్మెంట్ మొన్న వచ్చింది. సో 2016లో ఆ వెబ్సైట్ని చూసి అతను ఆల్రెడీ హైట్ అవుదామనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి, ఒక స్ట్రాంగ్ డిజైర్తో ఉన్నాడు కాబట్టి ఆ వెబ్సైట్ని చూసి, ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి వివరాలను చూసి, డాక్టర్ల వివరాలు తెలుసుకొని గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కన్సర్న్డ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైతే ఈ లింబ్ లెందనింగ్ సర్జరీస్ అంటారు, ఆ సర్జరీస్ చేస్తానని ఎవరైతే ప్రకటించుకున్నారో, వెబ్సైట్లో పెట్టుకున్నారో, ఆయన వెళ్ళారు, సంప్రదించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు సంప్రదించారు. సంప్రదిస్తే ఆయన ఏమన్నారంటే, ఈ ఆపరేషన్ ఏముంది, ఇది ఇమీడియట్గా చేసేస్తాం, అదేం పెద్ద ప్రాబ్లం లేదు, నువ్వు ఒక వారం రోజుల్లోపే నువ్వు చక్కగా తిరిగి అన్ని పనులు చేసుకోగలవు అనేదే చెప్పారు అతనికి. దాంట్లో ఉన్నటువంటి రిస్క్ ఏంటి, ఆ సర్జికల్ ప్రొసీజర్ ఏంటి, అసలు ఆయనకి ఆ సర్జరీ అవసరమా, అవసరం లేదా, అవన్నీ అతనికి ప్రాపర్గా చెప్పలేదు. అతను ఆల్రెడీ చాలా చిన్నవాడే, కదండి అది కన్సెంట్ ఫామ్ తర్వాత. కానీ మామూలుగా ఇప్పుడు ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చి తనకి ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా, అతను 5 feet 7 inches ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంకా నాకు హైట్ కావాలి అని అడిగినప్పుడు, అసలు నీకు అవసరం లేదు, సర్జరీ అనేది ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఆ బోన్స్ రెండుటి కూడా 2 కాళ్ళ యొక్క బోన్స్ని కట్ చేస్తాము, కట్ చేసి గ్యాప్ క్రియేట్ చేసి ఆ గ్యాప్లో బోన్ ఎదిగేదాకా, సహజంగా బోన్ ఎదిగేదాకా ఎంత ఎదుగుదల కావాలనుకున్నామో, ఎన్ని ఇంచులు ఎదుగుదల కావాలనుకున్నామో ఆ అన్ని ఇంచుల ఎదుగుదల వచ్చేదాకా నువ్వు బెడ్ మీద ఉండాలి, ఇవన్నీ చెప్పాలి కదా. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం చెప్పలేదా? అవన్నీ చెప్తే అసలు ఆపరేషన్ ఎవడు చేసుకుంటాడు? జనరలీ ఆ ఆపరేషన్స్ దేనికి చేస్తారు? ఒక్కొక్కరు పుట్టుకతోనే కొంచెం కంజెనిటల్ డిఫార్మిటీస్ ఉంటాయి, ఒక కాలు పొడుగా, ఒక కాలు చిన్నగా, లేకపోతే థెరపటిక్ రీజన్స్ వల్ల మెడికలీ అసలు కరెక్షన్స్ చెయ్యాలి బాడీలో అతనికి. అలాంటప్పుడు మామూలుగా ఈ సర్జరీస్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి అవసరం లేకపోయినా ఒక ఆశ, ఒక కోరిక, నేను ఇంకా హైట్ అవ్వాలి, ఇంకా హైట్ కనపడాలి అని అనుకున్న వాడికి ఏ డాక్టర్ అయినా ఏం చెప్పాలి? నీకు అవసరం లేదు, ఈ సర్జరీ ఇలాంటి సందర్భాల్లో చేస్తారు, నీకు చెయ్యరు, నీకు ఆల్రెడీ బాగానే ఉన్నావు, నీ హైట్ బాగుందని. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ డాక్టర్. ఎథికల్గా డాక్టర్స్ ఇవి చెప్పాలి. దాన్ని కన్సల్టేషన్ అంటారు. అసలు నీకు ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు నాకు సార్ మీరు హార్ట్ ఆపరేషన్ చేయండి, నా హార్ట్ బాగుందా లేదా ఇప్పి చూడండి అంటే ఎందుకు చేస్తాడు డాక్టరు? ఏం అవసరం నీకు? ఏదైనా బ్లాక్స్ ఉంటే, ఏవైనా లోపల సమస్యలు ఉంటే డాక్టర్ ఎప్పుడే కానీ హీ విల్ రికమెండ్ సమ్ ఆపరేషన్, సర్జరీ, స్టంట్లు అలాంటివి చెప్తారు. అది కూడా ఆఫ్టర్ అన్ ఇన్వెస్టిగేషన్, అవసరమా లేదా, లేకపోతే మెడిసిన్స్తో కంటిన్యూ చేయొచ్చా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికే డాక్టర్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే విచిత్రంగా, అతను వెళ్ళినప్పుడల్లా చేసేద్దాం ఏముంది, అది అయిపోద్దిలే, ఒక వారం రోజులు నువ్వు తిరిగి, అలాంటి ఆశ. ఇప్పుడు ఒకరికి కోరిక ఉంది పెరగాలని, డాక్టర్ కూడా దానికి తోడై అదే ఉందని చేసేద్దాం, అది ఎంతసేపు అంటే ఇలా చెప్తే ఏమవుతాడు, అతని యొక్క కోరిక ఇంకా రీఇన్ఫోర్స్ అవుతుంది. ఇంకా అతను అడగలేదండి, ఆపరేషన్ అయిన తర్వాత నడవచ్చా, పరిగెత్తచ్చా? ఆయన 10 సార్లు అడిగితే వారం రోజుల్లో మీరు వెళ్ళి పరిగెత్తవచ్చు, మీరు ఫుట్బాల్ ఆడవచ్చు, వాలీబాల్ ఆడవచ్చు అని చెప్పారు. ఈ విధంగా డాక్టర్ చెప్పినప్పుడు ఏ కుర్రాడైనా హూ ఈజ్ అస్పైరింగ్, అంత డిజైర్ ఉండి నేను హైట్ పెరగాలనుకున్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ చెప్తున్నాడు, వీక్ 10 days కదా, వీక్ 10 days మనం హాస్పిటల్లో ఉందాం, ఏదో చెప్పి ఏదో మేనేజ్ చేద్దాం, ఇంట్లో కూడా చెప్పడం ఎందుకు, వీక్ డేస్లో అయిపోతుంది అంటున్నారు కూడా చెప్పకుండా. ఆ అబ్బాయి ఇంట్లో కూడా చెప్పకుండా, అంటే అతను దాన్ని, ఈ డాక్టర్ ఇచ్చినటువంటి అష్యూరెన్స్ వల్ల ఇది చిన్నగా జరిగిపోయే కార్యక్రమం కాబట్టి చెప్పడం ఎందుకు, ఏదో నేను మేనేజ్ చేసేసి నేను హైట్ అయిపోతే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ అన్న, ఆ విధంగా ఆ మైండ్ని అట్లా సైకలాజికల్గా ట్యూన్ చేశారు. ఇప్పుడు డాక్టర్ అనేవాడు ఇన్ని సమస్యలు ఉంటాయి, నీ తల్లిదండ్రులకు చెప్పావా, నీ పేరెంట్స్ కన్సెంట్ తీసుకున్నావా, అసలు నీకు అవసరం లేదు, అయినా నువ్వు చెప్పినా వినట్లేదు, యూ బెటర్ కాల్ యువర్ పేరెంట్స్ అని ఈ రకంగా కదా ట్యూటర్ చేయాలి డాక్టరు. అవసరం లేకపోయినా సర్జరీ చెయ్యి బాబు, నాకు సర్జరీ అంటే
సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎ డాక్టర్. ఇది ఎథికల్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. ఈ ఎథిక్స్ లేకుండా ఆ డాక్టరు ఫైనల్గా ఆపరేషన్ చేశాడు. ఎంత తీసుకున్నారు? 3 లక్షలు తీసుకున్నారు దానికి. 3 లక్షలు తీసుకొని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత అతనికి అర్థమైంది ఇది ఇంత సీరియస్ ఆపరేషన్ అని. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 to 7 గంటలు, 6 నుంచి 8 గంటలు ఆపరేషన్ చేశారు. చేసేసరికి వాళ్ళ తల్లిదండ్రులు టెన్షన్ పడిపోయి ఏంటి అసలు ఈ అబ్బాయి ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడ పోయాడని వాళ్ళు టెన్షన్ పడ్డప్పుడు సో వెళ్ళి చూసుకుంటే హీ వాజ్ ఇన్ హాస్పిటల్ అండర్గోయింగ్ సర్జరీ. సో ఈ సందర్భంలో సర్జరీ జరిగిన తర్వాత కూడా తల్లిదండ్రులు మిగతా వాళ్ళు వెళ్ళి గగ్గోలు పెట్టి ఏం జరుగుతూ ఉంది అసలు ఏంటిది అని చెప్పారు. ఇలాగ వచ్చారు, ఇలా చేస్తున్నారు, సర్జరీ జరుగుతుంది, మధ్యలో ఆపలేము, లాస్ట్ స్టేజెస్లో సర్జరీ అన్నారు. సరే బాగుంది, ఏంటో ఇలా సర్జరీ చేసావు, అసలు ఈ సర్జరీ చెప్పావా, అసలు పిల్లోడికి చెప్పావా, అసలు ఏంది ఆయన మేజర్ కదా, ఆయన సంతకం పెట్టేశాడు, ఆయన యంగ్ బాయ్, ఆయన ఒప్పుకున్నాడు, మేము చేసాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఏముంది, ఇంకో వారం 10 రోజుల్లో నడుస్తాడు, ఆయన ఏం ఇబ్బంది లేదని చెప్పారు. డాక్టర్లు ఓపెన్గా ప్రెస్లో స్టేట్మెంట్ ఇచ్చి చెప్పాడు హీ విల్ బీ ఏబుల్ టు వాక్ విన్ అదర్ 2-3 days అని. సో ఈ విధమైనటువంటి అష్యూరెన్సెస్ ఇచ్చి, ఈ విధంగా తప్పుదో పట్టించి ఆ అబ్బాయికి ఆపరేషన్ చేసి ఆ అబ్బాయి అదంతా హీల్ అవ్వడానికి, మామూలుగా కూడా హీల్ అవ్వడానికి, ఈ రెగ్యులర్ ప్రాసెస్లో కూడా ఏ ప్రాసెస్ అయినా హీల్ అవ్వడానికి 9 నెలలు పడుతుంది. ఎందుకంటే దాంట్లో 2 స్టేజ్లు ఉంటాయి. బోన్స్ని కట్ చేశాక ఆ బోన్స్ని అలాగా విడదీస్తూ డిస్ట్రాక్షన్ అంటారు దాన్ని. అక్కడ 2 కాళ్ళకి అన్ని ఐరన్ రాడ్స్, అన్ని ఫిక్చర్స్ పెట్టి ఆ గ్యాప్ని మెల్లిమెల్లిగా పెంచుతుంటారు. ఈ పెంచే ప్రాసెసే 3 నెలలు పడుతుంది. ఆ గ్యాప్ క్రియేట్ చేసిన గ్యాప్లో బొక్క రావాలి, బోన్ పెరగాలి. ఓహో, అంటే వీళ్ళేం పెట్టరు, న్యాచురల్గా రావాలి. సో నువ్వు గ్యాప్ పెంచుతావు, రోజు ఇన్ని మిల్లీమీటర్ల గ్యాప్ పెంచుతావు, రోజు అంత బోన్ రావాలి. బోన్ రావాలంటే బోన్ ఫార్మేషన్ అవడానికి మన ఫుడ్ ఏం లేదు, మామూలుగా దానికి మెడిసిన్స్ ఉంటాయి, కాకపోతే అది తనంతట తాను బోన్ జనరేట్ చెయ్యాలి. కానీ ఏ ఏజ్ వరకు అలాగ అవుతుంటుంది? అది మామూలుగా దాంట్లో ఎట్లుంటుంది అంటే ఆ టెస్ట్లన్నీ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఒక 22 ఏళ్ళు దాటాక మామూలుగా ఆ క్యాలస్ అంటారు, ఆ బోన్ ఫార్మేషన్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. మామూలుగా బాడీలో తను రీజనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది, బట్ ఈ కెపాసిటీ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో అవన్నీ చూసుకొని చెయ్యాలి. అది మెల్లిగా పెరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ ఏంటి, ఇదంతా ఒక 9 months ప్రాసెస్ ఇది. ప్లస్ బాడీ యొక్క హీలింగ్ కెపాసిటీ మీద కూడా ఉంటుంది. ఈలోగా ఇవి తిప్పుతూ ఉంటే, ఈ గ్యాప్లు క్రియేట్ చేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ రాకూడదు, మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. సో ఇది ఎంత కఠినమైనటువంటి ప్రాసెస్, ఇది ఎంత బాధాకరమైనటువంటి ప్రాసెస్ ఇది. 2 కాళ్ళు హాఫ్ కట్ చేసేస్తే, 2 కాళ్ళు సగం కట్ చేసి ఫీమర్ బోన్ని 2 కట్ చేసేసి మీరు ఇటుపక్క అటుపక్క అన్ని రాడ్లు ఫిక్స్ చేసి ఆ రాడ్ల ద్వారా మీరు గ్యాప్ క్రియేట్ చేస్తూ వెళ్ళాలి. బోన్ గ్రోత్ చూసుకుంటూ గ్యాప్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్ ఈస్ సచ్ ఎ బిగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 6 to 9 months. 9 months కంపల్సరీ అవ్వాలి. ఫస్ట్ ఏమో డిస్ట్రాక్షన్, నెక్స్ట్ ఏమో కన్సాలిడేషన్. ఈ 2 జరిగాక ఆ మనిషి హీ విల్ బి ఏబుల్ టు స్టాండ్, వాక్, నిలబడగలరు. లేకపోతే బొక్క ఇరిగిపోతుంది. సరిగ్గా రీజనరేషన్ అవ్వలేదు అనుకోండి, బోను కొలాప్స్. కానీ 9 months బెడ్ రెస్ట్, 9 months బెడ్ రెస్ట్, 9 months నరకం. మరి ఆయన డిపెండ్ ఎలాగా? మరి అది ముందు చెప్తే ఎవడు కూడా ప్రపంచంలో అంత కాంప్లికేటెడ్ సర్జరీ చేసుకోడు. కరెక్ట్, ఆయన మీద డిపెండ్ ఉంది అనుకుంటా ఫ్యామిలీ, మరి వాళ్ళందరూ. మరి అదే కదా, అందుకనే డాక్టర్లు ప్రాపర్గా ట్యూటరింగ్, కౌన్సిలింగ్ చేయాలి. ఒక పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎథికల్గా ఏంటి, దాని కాంప్లికేషన్స్ ఏంటి, దానికి చేయవలసింది ఏంటి, అసలు నీకు బోన్ గ్రోత్ వస్తుందా లేదా ఈ ఏజ్లో, అసలు నీకు అవసరమా లేదా, ఇవన్నీ డాక్టర్లు చెప్పాలి. కానీ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, అతను ఎంచుకున్నారు ఎక్స్పెరిమెంట్ చేయడానికి. జస్ట్ బికాజ్ ఈ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ డిజైర్, ఆయనకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది నేను హైట్ అవ్వాలని. సో అది ఆసరాగా చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి సర్జరీ చేశారు. హాస్పిటల్ వాళ్ళు కూడా సర్జరీని పట్టించుకోలేదు. హాస్పిటల్ వాళ్ళు కూడా అసలు ఇలాంటి సర్జరీ మన హాస్పిటల్లో కాస్మెటిక్ పర్పసెస్, ఎక్స్పెరిమెంటల్ పర్పసెస్ కోసం ఇలాంటి సర్జరీ చేయొచ్చునా లేదా, అలౌ చేయొచ్చా లేదా, హాస్పిటల్ కూడా ఎంకరేజ్ చేసింది. ఇలాంటి సర్జరీలు ఎక్కువైతే చాలామంది వచ్చేస్తారు, ఇదో రకమైనటువంటి వ్యాపారం, ఇది ఒక రకమైనటువంటి డబ్బు ఆర్జించే మార్గం అని వాళ్ళు కూడా అట్లా ఫీల్ అయిపోయి దాన్ని ఎంకరేజ్ చేశారు. సో దీని మీద నా క్లయింట్ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళారు. అంటే లోకల్ పోలీస్ కంప్లైంట్ చేశారు. లోకల్ పోలీస్ కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ కూడా కోర్టులో నడుస్తూ ఉంది. అది ఉండగా హాస్పిటల్ డాక్టర్లు చేసినటువంటి నెగ్లిజెన్స్ మీద
ఈ నెగ్లిజెంట్గా ఇలాంటి అవసరము లేనటువంటి మెడికలీ అవసరం లేనంటి ఆపరేషన్, ఒక వ్యక్తికి మెడికల్గా నీకు ఆపరేషన్ అవసరం లేదు, జస్ట్ ఆయన హైట్ పెంచడం కోసం కాస్మెటిక్ పర్పసెస్ అంటారు, వాటి కోసం ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ఇలాంటి ఆపరేషన్ చేయడం అనేది డాక్టర్ యొక్క నెగ్లిజెన్స్ అని చెప్పి నా క్లయింట్ నేను కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళాం. కన్జ్యూమర్ చట్టంలో మెడికల్ నెగ్లిజెన్స్ అనేది కూడా కన్జ్యూమర్ చట్టంలోకే వస్తుంది, వినియోగదారుల చట్టంలోకే వస్తుంది. సో ఎప్పుడైతే మెడికల్ నెగ్లిజెన్స్ అంతా కూడా కన్జ్యూమర్ చట్టంలోకి వస్తుందో, పరిధిలోకి వస్తుందో, కన్జ్యూమర్ కమిషన్లు ఇప్పుడు వాటిని డిసైడ్ చేస్తారు. నిజంగా డాక్టర్ నెగ్లిజెన్స్ ఉందా, ఎక్స్పర్ట్ ఒపీనియన్ కాల్ఫర్ చేస్తారు, ఎవిడెన్స్ అంతా చూస్తారు. చూసిన తర్వాత అసలు డాక్టర్ పక్షాన నిజంగా హాస్పిటల్ కానీ డాక్టర్ పక్షాన ఏదైనా నెగ్లిజెన్స్ ఉంటే కాంపన్సేషన్ ఇస్తారు. ఇది కన్జ్యూమర్ కోర్టులు చేసేటటువంటి రెగ్యులర్ ప్రక్రియ, కేసులు డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఒక సుదీర్ఘమైన పోరాటం జరిగిన తర్వాత ఫైనలీ కోర్టు ఏం చెప్పిందంటే, స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ ఏం డిసైడ్ చేసిందంటే, మొన్న జూన్లో ఈ జడ్జిమెంట్ వచ్చింది. జూలై మొన్న జూన్లో వచ్చింది. ఈ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, డాక్టర్ ఈ విధంగా సర్జరీ చేయటం అనేది చాలా నెగ్లిజెంట్ యాక్టు, ఇది డెఫిషియెంట్ యాక్టు. సో కాబట్టి ఆయన పడ్డ బాధకి కాంపన్సేషన్ 10 లక్షలు ఇచ్చారు. కానీ ఆ డాక్టర్ని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, వీళ్ళకి మెడికల్ కౌన్సిల్ ఉంటుంది, లాయర్లకి బార్ కౌన్సిల్ ఎట్లాగో ఒక రెగ్యులేటరీ బాడీ, అది మెడికల్ కౌన్సిల్ ఉంటుంది. ఆ మెడికల్ కౌన్సిల్లో కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ డాక్టర్ యొక్క లైసెన్స్ని 2 సంవత్సరాలు సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ కేసు ద్వారా, ఈ ఉదంతం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, అన్యూజువల్, అవసరం లేని, మెడికలీ రిక్వైర్మెంట్ లేనటువంటి సర్జరీలు మీరు చేసి క్లయింట్లని, పేషెంట్లని ఇట్లా అబాసు పాలు చేస్తే, కష్టాల పాలు చేస్తే యూ విల్ బి లయబుల్ అని ఈ జడ్జిమెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ఇందులో మీ సుదీర్ఘ పోరాటం 2016లో జరిగింది, 2026లోకి వచ్చి 10 సంవత్సరాలు పోరాడాం. ఆయనకి ఎంత ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది అంటే ఇంత గ్యాప్ అవసరం అంటారా? ఇంత గ్యాప్ అవసరం ఉంది. యాక్చువల్గా కన్జ్యూమర్ చట్టంలో కేసులు ఇప్పుడు వచ్చినటువంటి 2019 చట్టం ప్రకారంగా చాలా సమ్మరీగా తొందరగా డిస్పోజ్ ఆఫ్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, వేరే కారణాల వల్ల ఇది చాలా డిలే అయింది. సో ఫైనల్లీ అట్ లాస్ట్ 10 years తర్వాత అయినా ఒక జడ్జిమెంట్ వచ్చిందని ఇక మేము సంతోషపడుతున్నాం. కాకపోతే కాంపన్సేషన్ అనేది ప్రపోర్షనేట్గా లేదనేది ఆలోచన. మీ క్లయింట్ ఏమంటారు జడ్జిమెంట్కి? నా క్లయింట్ ఏమంటారు, ఆయన పడ్డ సఫరింగ్ అనేది అయిపోయింది. 9 నెలలు సఫర్ అయ్యాడు. దాని తర్వాత ఏదో ఒక ఇంచు పెరిగింది అంతే, 1.25 inches ఎంతో పెరిగింది అంతే. సో అది దానికి పడ్డ బాధ చూడండి, అది పెరిగితే ఎంత, పెరగకపోతే ఎంత. బట్ కైండ్లీ సీ ఎంత నష్టం జరిగింది, శరీరానికి ఎంత గాయమైంది, బోన్స్ వీక్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బాగానే నడుస్తాడు, కానీ ఏంటంటే ఎక్కువసేపు బరువు వేయలేడు. సో ఇది ఒక ట్రామా కదా. అసలు ఆ ట్రామాని మీరు అర్థం చేసుకోండి. ఆ ట్రామా ఎంత ట్రామా, ఆ ట్రామాని 10 లక్షల కాంపన్సేషన్తో మనం కాంపన్సేట్ కట్టలేం. బట్ యు సీ ద ట్రామా. ఆ ట్రామా అతను అనుభవించాల్సిన అవసరం ఉందా, అది ప్రశ్న. అలా ట్రామా అనుభవించేటటువంటి ట్రామా ఉన్నటువంటి సర్జరీ అని ఏ డాక్టర్ అయినా ముందు చెప్తే, ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉన్న వారికి చెప్తే ఎవరు చేసుకోరు. ఈ ఎథిక్స్ అనేది డాక్టర్స్ దగ్గర ఉండాలి. ఈ 10 సంవత్సరాల్లో ఆయన స్టాండర్డ్ అయ్యారు అంటారు, అంటే ఎక్కువసేపు నిలబడలేదు అంటున్నారు. కానీ ఆయన ఫైనాన్షియల్గా స్టాండర్డ్ అయ్యారా? ఆయన మామూలుగా ఆయన పనులు ఇంకా చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ 1 year అంతా ట్రామా అంతా అయిపోయాక, బాడీ హీల్ అయిపోయాక ఆ బోన్స్లో ఏదో కొంత బోన్ పెరిగింది, రీజనరేట్ అయ్యింది. ఇది రీజనరేట్ అయ్యాక మామూలుగా ఉన్నాడు. బట్ ఎట్టయినా విరిగి అతికిన బోన్లే కదా. ఆ మెంటలీ లేదు, అవన్నీ తీసేస్తారు. బోన్ జనరేట్ అయిపోయాక, అది అతుక్కున్నాక ఈ స్టీల్ రాడ్స్ తీసేస్తారు. కానీ స్టీల్ రాడ్స్ ఆల్మోస్ట్ 6 నెలలు భరించాడుగా స్టీల్ రాడ్స్. దాని తర్వాత మళ్ళీ హీల్ అవ్వడానికి మళ్ళీ మందులు తీసుకున్నాడు కదా. హీల్ అయ్యి కన్సాలిడేట్ అయిన తర్వాత పర్వాలేదు, మనిషి బరువు మోయగలదు, ఆ క్రాక్స్ దగ్గర బోన్ వచ్చేసి అతను స్టేబుల్గా నిలబడగలరు అన్న తర్వాతగా తను కాన్ఫిడెంట్గా నడిచాడు. ఈ ప్రాసెస్ అంతా 1.5 years దాకా పట్టింది. అదే హాస్పిటల్ ట్రీట్మెంటా లేదా వేరే హాస్పిటల్కి వెళ్ళారా? అదే ట్రీట్మెంట్ ఖర్చు కూడా ఈయన పెట్టుకున్నాడు? లేదు, ఆ హాస్పిటల్ వాళ్ళు రియలైజ్ అయ్యి, ఇదేదో మనం మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి మీరు ఇలా చేయటం తప్పనంటే, వాళ్ళు ఏం చేశారంటే ఆ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంతా కూడా ఇదే డాక్టర్ని ఇంటికి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇది హాస్పిటల్ వాళ్ళు ఉదారంగా ఏం చేయలేదు. మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఇది ఇలా చేయటం తప్పు అని చెప్తే, సో
వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వాళ్ళు అచ్చా ఇంటికి వచ్చారు. పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇచ్చారు. ఓకే. ఆ డాక్టర్ని పెట్టి ఇప్పించారు. ఓ సరే, మీరు కోర్టుకు వెళ్ళారు కదా, అక్కడ డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటి? వాళ్ళు తీసుకున్న లైన్ అంటే సింపుల్ ఒకటే, ఆయనకు అన్నీ చెప్పాము, ఆయన మేజరు, ఆయన కన్సెంట్ ఫామ్ సైన్ చేశాడు, తల్లిదండ్రులకు చెప్పకుండా కూడా వచ్చి ఆయన కన్సెంట్ ఫామ్ ఇచ్చాడు, ఆయన మేజర్ కాబట్టి ఆయనకు కావాల్సింది మేము చేసాం. కాకపోతే వాళ్ళ డిఫెన్స్ నిలబడలేదు. ఎందుకంటే అవసరమా లేదా, నువ్వు కాంప్లికేషన్స్ అన్నీ చెప్పావా లేదా. సో కోర్టు ఎక్కడ తప్పు పట్టిందంటే, నువ్వు ఇలాంటి కాంప్లికేషన్స్ పేషెంట్కి చెప్పి ఉంటే ఎవడు కూడా ఈ సర్జరీ చేయించుకునేవాడు కాదు. ప్లస్ ఆన్ రికార్డ్ ఎవిడెన్స్లో క్లియర్గా ఉంది డాక్టర్ చెప్పటం, ఈయన ఏముందండి ఆపరేషన్ అయ్యాక ఒక వారం రోజులు ఈయన లేచి తిరుగుతాడని చెప్పాడు. అది క్లియర్గా సాక్ష్యం ఉంది. అది ప్రెస్లో చెప్పాడు, మీడియా ముందు చెప్పాడు, పత్రికా ముఖంగా మీడియా వాళ్ళందరూ వచ్చి అడిగితే హాస్పిటల్లో ఏవో ఇలాంటి సర్జరీ చేసావు, ఇది ఏంటి, ఎంతవరకు, ఎట్లా, ఇది ఎన్ని రోజులు ఉండాలి, ఆయన ఏముందంటే ఆయన 2 వీక్స్లో వెళ్ళిపోతాడు, ఆయన అన్ని పనులు చేసుకోవచ్చు ఆయన అన్నాడు. సో అది దట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్.